సరే ఇప్పుడు ఇందాకనే రిషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ గురించి మాట్లాడుకుంటే అక్కడ ప్యాలెస్‌కి మొత్తం కంచెగా వేయించుకున్నారు. అండ్ 30 మెంబర్స్‌ని సెక్యూరిటీని ప్రైవేట్ సెక్యూరిటీని తీసుకున్నారు జగన్. అయితే దీనంతటికి అంటే ఒక సీమ బిడ్డ అయ్యుండి ఎందుకింత భయపడుతున్నారు జగన్ అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మీరేమంటారు? సీమ బిడ్డ లేదు కాదు, గుడ్డు కాదు. వాళ్ళే పిరికోళ్ళు. ఏ పక్కన నుంచి ఎవడు చంపేస్తాడని. వాళ్ళు తప్పు చేస్తున్నారు కదా. వాళ్ళ దగ్గర ఎఫెక్ట్ అయిన పీపుల్ చాలా మంది ఉంటారు. కొన్ని వందల మంది చచ్చిపోయి ఉంటారు. వాళ్ళ తాలూకు కూడా ఎవడొకడు వచ్చి వేసేస్తాడు. కోడి కత్తిలా కాదు, ఇప్పుడు నిజం కత్తి వేస్తాడు వీడు. అంచేత వాళ్ళే భయపడాలి. వైఎస్ఆర్ ఎందుకు భయపడలేదు? వైఎస్ఆర్ కొంచెం వాళ్ళ ఫాదర్కి ఎవేగా అయ్యాడు. వాళ్ళ ఫాదర్ని చంపేసిన వాళ్ళు డైరెక్ట్గా తెలుసు. కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ పార్థసారథి రెడ్డి వాళ్ళే చంపేశారు. వాళ్ళని ఎలా ఊరుకుంటామని చెప్పి పెద్ద గొడవ ఇతరు ఎవరు మన వైఎస్ జగన్ తాతను చెప్పిన వాళ్ళు వేసి పడేస్తాను. నువ్వు దరిదాపులకి వెళ్ళొద్దు, కర్ణాటక వెళ్ళి బిజినెస్ చేసుకో, మన గవర్నమెంట్ వాడుకునేని. ఎంత తెలివినాడు ఆయన. వైఎస్ రాజశేఖర రెడ్డికి వాళ్ళ ఫాదర్ పోవటమే ఒక పెట్టుబడి. దాని తర్వాత సీఎం అయిపోయాడు. ఎదురులేని సీఎం అయిపోయాడు. అందరూ లైక్ చేసి మా ప్రీతేమ నాయకుడు అయిపోయాడు. బికాస్ వాళ్ళ ఫాదర్ చావే ఇతనికి విజయం. అది అతనికి తెలుసు. వాళ్ళ ఫాదరు చాలా ఎమోషనల్, రియల్ ఫ్రాక్షనిస్ట్, దుర్మార్గుడు. అతన్ని చచ్చిపోయినప్పుడు ఎంత గొడవ చేసినా కూడా నో, దరిదాపులకి వెళ్ళనివ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ అదే పార్థసారథి ఏదో విషయంలో జైల్లో పెడితే అతను అనుమానపడ్డాడు. వైఎస్ఆర్పీ మీద గిట్టేయడానికి తెలుగుదేశం వల్ల నన్ను చంపేస్తారేమో అని. అలా జరుగుతుంది, పాలిటిక్స్ అలాగ ఉంటుంది. సో బట్ వైఎస్ఆర్ డిడ్ నాట్ డూ ఎనీథింగ్. సూర్యగిరి అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీయే, మీకు అర్థమైనప్పుడు మీకు. బట్ స్టిల్ అతను ఆ పక్కకి వెళ్లకుండా ఉంచాడు. ఆ పక్కకి వెళ్తే అతనికి ఎప్పుడు ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతకంటే ముందు సీఎం అవ్వాలి. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి అయ్యారు. పివి నరసింహారావు మోసం చేశాడు. ఇతను చాలా పవర్ఫుల్ ఫెలో. ఇతను వస్తే కాంగ్రెసే అని కాంగ్రెస్ హైకమాండ్ మీద గంటేసి ఇక్కడ 2 కవర్లు పంపుతాం, కవర్ ఇప్పగానే ఎవరు సీఎం అని వస్తుందంటే విజయభాస్కర్ రెడ్డికి వచ్చింది. విజయభాస్కర్ అంటే మన జబర్దస్త్ శ్యామ్ ఉన్నాడు, శ్యామ్ సుందర్ మల్లెమాల, వాళ్ళు వాంగారు. ఓకే, అప్పుడు అవ్వాల్సిన తర్వాత మిస్ అయ్యి తర్వాత అయ్యాడు ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకు అయ్యారు? వాళ్ళ ఫాదర్ పోయిన తర్వాత వాళ్ళు ఎవరిని ముట్టుకోనివ్వలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్లానే కరెక్ట్. అదేవిధంగా కొడుకును కూడా కాపాడుకోవడం కోసం ఇక్కడ వద్దు వాడికి వెళ్ళిపో అని చెప్పేసి చేశారు. ఆయన ప్లాన్ ఈజ్ వెరీ వెల్. కాకపోతే ఆయనే పోతాడు అనేది అది ఎందుకు కర్మ సిద్ధాంతం నాకు తెలియదు, కానీ దట్ ఈస్ వెరీ సాడ్ ఎండింగ్ అది. ఇవన్నీ కూడా మనకంటే బాగా చంద్రబాబు నాయుడు వాళ్ళందరికీ తెలుసు. ఆల్మోస్ట్ వాళ్ళు ఒకే ఏరియా. వాళ్ళిద్దరూ యాక్చువల్గా యూనివర్సిటీలో ఫ్రెండ్స్ కూడా. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ జోక్ తెలియదు. కాబట్టి ఇతను కొంచెం డబ్బు ఉన్నవాడు కింద లెక్క, ఆయన మామూలు ఆర్డినరీ ఫెలో కింద లెక్క. ఎవరు? చంద్రబాబు నాయుడు ఈజ్ కమ్ వెరీ స్మాల్ బ్యాక్గ్రౌండ్, 2-3 ఏక. అదే కదా అస్తమానం చెప్తూ ఉంటాడు. ఎవడు మన కొడాలి నాని, ఖర్జూరపు నాయుడు, కూలి పని చేసుకునేవాడు, 2 ఎకరాలు ఉంది, అక్కడి నుంచి వచ్చావు నువ్వు. అస్తమానం వీళ్ళ ఫాదర్ గురించి మనకు తెలీదు, ఆ ఏరియా అది మన కాదు కాబట్టి. అర్థమైనప్పుడు ఖర్జూరపు నాయుడు అనే ఆయన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫాదరు చాలా 2-3 ఎకరాల నుంచి వచ్చి ఇప్పుడు మరి 1000 కోట్లు మనిషి అయిపోయాడు కదా. రామారావు గారు చేసుకుంటారు, కాంగ్రెస్ మినిస్టర్ కాబట్టి. వాళ్ళ అమ్మాయికి ఇచ్చి చేసుకున్నాడు ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే ఇందిరాగాంధీకి నచ్చి ఈయనకి సీఎం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఈజ్ స్ట్రాంగ్ ఇందిరాగాంధీ మనిషి, కాంగ్రెస్ మ్యాన్ ఆయన. ఇక్కడ వీళ్ళు మామగారికి వచ్చిన తర్వాత వీళ్ళు మామగారు పార్టీ పెట్టి అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చేసింది ఆయనకి. చీఫ్ మినిస్టర్ నువ్వే అయిపోవచ్చు అని. ఆయనకి అంతలేదు సీను. వీళ్ళు ఇక్కడ ఎన్టీఆర్ రామకృష్ణ స్టూడియోస్ ఉంటుంది, రామకృష్ణ థియేటర్ ఉంది కదా, ఎన్టీఆర్ ఎస్టేట్ అంటారు ఇక్కడ. అందులో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఉండేది. వాళ్ళు మనవాడిని ఏదో ట్యాక్స్ కట్టమనేది అడిగారు గట్టిగా. అది నువ్వు ఖాళీ చేశాను అన్నట. ఖాళీ చేయం కాదు కదా, నువ్వు కట్టాలి లేకపోతే యాక్షన్ తీసుకుంటామన్నారు ఎన్టీ రామారావుని. అప్పుడు ఏం చేయాలి తెలియక ఎంజీఆర్ని అడిగాడు, ఇదేంటిది అంటే ఎమ్మెల్యేగా నిలబడు, కనీసం నీ పనులు నువ్వు చేసుకోవచ్చు అన్నాడు. ఆయన ఎమ్మెల్యేగా నిలబడితే కమ్మా కమ్యూనిటీ కొంచెం రిచ్ కమ్యూనిటీ కాబట్టి నువ్వు ఎమ్మెల్యే ఏం కర్మ మొత్తం స్టేట్నే రూల్ చేయొచ్చు అని వాడికి చీఫ్ మినిస్టర్ చేస్తారు. అర్థమైనప్పుడు మీకు
అప్పుడు తెలుసుకున్నాడు ఆయన పవర్, కమ్మ పవర్ ఏంటో. బికాజ్ దే కెన్ స్పెండ్ మనీ. నిజంగా కూడా ఒక్కొక్క అమ్మవాడు అవ్వాలి అన్నాడు. ఒక్కొక్క అమ్మవాడు అవ్వాలనుకునే అంత పర్సంటేజ్ లేరు మీరు. అయినా కూడా అయ్యారంటే అర్థం ఏంటి? దే స్పెండ్ మనీ. అండ్ ఈజ్ ఇమేజ్, స్కై హై ఇమేజ్. ఎన్టీ రామారావు కొన్ని ఇమేజ్ తోటి ఎంజీఆర్ అయినప్పుడు ఆవిడైనా, ఎంజీఆర్కి ఎంత ఉందో అంతకంటే ఎక్కువ దీనికి ఇమేజ్. రాముడు అయినా, కృష్ణుడు అయినా, జీసస్ అయినా మొత్తం దేవుడు అంటే ఎన్టీ రామారావు గారే. ఈరోజు కూడా ఓల్డ్ జనరేషన్ దేవుడు ఎలా ఉంటాడంటే ఎన్టీ రామారావులో ఉంటారంటారు. ఓకే. మా అత్తగారు అనేది రామన్ అన్న వరద అంటే రాముడు అంటే ఆయనే అనేది. ఆయన సో ఎడ్యుకేటెడ్. అయినా కూడా దే బిలీవ్ ఎన్టీ రామారావు బికాజ్ అందుకాడు కదా మంచి ముక్కు, కృష్ణుడు చేసినా ఏమి చేసినా అన్ని బాగుంటారు. ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ చెప్తున్నాను. ఆ జనరేషన్ అంతా దే బిలీవ్డ్ బై ద రామకృష్ణ లార్డ్ షో ఎవ్రీథింగ్. ఓకే. సో ఆ ఇమేజ్ ఎక్కడ ఉందో అనేది ఆయనకే తెలియదు. ఆ దెబ్బతో అయిపోయాడు ఆయన. హి హస్ బికమ్ చీఫ్ మినిస్టర్ అనమాట. దాని తర్వాత బ్యాక్ బైట్ చేసి అవి చేసి దాదేండ్ల భాస్కర్రావు గారు కొంతకాలం అయ్యి వీళ్ళంతా దాన్ని రొచ్చి చేసి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నాడు ఈయన అల్లుడు. చాలే నువ్వు పక్కన కూర్చో, మేము తీసుకుంటాం సీట్ అని కొట్టారు. అదే మరి ఇప్పటికీ కూడా బ్యాక్ బైట్ అంటారు. దానికి కారణం కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలు వీళ్ళకి నచ్చలేదు. ప్లస్ ఆమె లక్ష్మీభారతుడు సీన్లో తీసుకొచ్చి ఆవిడ ఈ వయసులో ఆవిడ భార్య అని, ఆయనకి యాజిటీజ్గానే పెద్ద ఫ్యామిలీ 11 people. ఓకే. సో మళ్ళీ ఈవిని పట్టుకొస్తే చాలా చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రాపర్టీలో. ఆవిడ నోరు పూస్తారు. ఆయన ఉన్న ఇంట్లోంచి కూడా బయటకు గెంటేశారు. కుర్చీలు గిచ్చులు బయట పాడేశారు రోడ్ నెంబర్ 11లో. ఓకే. ఇవన్నీ జరిగిపోయి వాళ్ళు ఒకసారి గవ్వ రివ్యూ చేశారనమాట. అదైనప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటి? తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడు కాదు, తాడేపల్లి ప్యాలెస్లో సెక్యూరిటీ పిరికోడు అతను. పిరికోడుగా ఉంటారు ఫ్యాక్షనిస్టులు పిరికోడులు. వెనకాల కత్తి వేసుకుని వెళ్ళే వాళ్ళు ఎందుకు వెళ్తారు? డబ్బులు ఇస్తారు, మందు పోస్తారు. మీకు అర్థమైనప్పుడు వాళ్ళకి ఏం పని లేకుండా ఒక్కొక్కడికి ₹1,00,000 ఇస్తామని చెప్పిన తర్వాత కదా మరి యాదగిరి వాళ్ళు వెళ్ళి చంపేశారు వివేకానంద రెడ్డి. అక్కడ ఒక సగం మంది ఇలాగ బతికేసే వాళ్ళు ఉంటారు ఫ్రాక్షన్ మీద. సో వాళ్ళేంటి చంపినోడి కంటే నేను ఒక సినిమాలో కోకిల్లో నాజర్ ఇంట్రడ్యూస్ చేసాం. సిబిఐ ఆఫీసర్, అప్పుడు సిబిఐ ఇంకా జనాలకు తెలియదు. శరత్ బాబు అని కొడతా ఉంటాడు లైట్ పెట్టి. నేను ఎవరు చేయించారు, నువ్వేంటి, నువ్వు ఎందుకు చేసావు, స్వామీజీని ఎందుకు చంపావు అంటూ ఉంటాడనమాట నాజర్ అంటాడనమాట గర్వంగానే. నువ్వు నిజంగా ఆయన ఎందుకు చంపానా అంటే నేను పనిముట్లు అంటోండి, నా చేతికి ఆ పనిముట్లు ఇచ్చినోడిని అడుగు అంటాడు. 34 years బ్యాక్ తీసిన సినిమాలో అది. అలాగే వాళ్ళ పనిముట్లు వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ డబ్బులు ఇచ్చి చేస్తారు. ఇప్పుడు సుపారీ అంటాం కదా, వాడికి వీడికి వైరుధ్యం ఉండదు. వాళ్ళు ఏంటి మరి మీ నలుగురికి 10 లక్షలు ఇస్తారంటే ఇప్పుడు ఆడు చేసినట్టు చేస్తారు. 5 లక్షలు ఇచ్చాడు మొట్టమొదటి, 10 లక్షలు కాదు ఆడ దర్శన్ గాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ దే ఆర్ సో మచ్ కవర్డ్స్. ఇతను చాలా భయస్తుడు. ఇన్ని ఎదవేస్తలు వేస్తుంటే మరి లేపారు మరి జగన్ని. అది అనకూడదు, అది కూడా అనేసాడు చంద్రబాబు నాయుడు గారు. నేను చంపేస్తే చేస్తామని. అంటే అంత కోపం వచ్చేసింది దానికి. అన్ని చోట్ల అడ్డం పడుతున్నారు, అన్ని చోట్ల తినేస్తారు, అన్ని చోట్ల ఇచ్చేస్తున్నారు. ప్రజలకి డబ్బులు వేస్తూ పట్టుకు మంచి పేరు సంపాదించుకున్నారు. వీడిని ఎలా తప్పించాలని అప్పుడు పవన్ కళ్యాణ్ సీన్లోకి వచ్చి మన ఓటు బయటికి వెళ్ళకూడదని అతను ఇచ్చిన ఐడియా బాగా ఫలించింది. మీకు అర్థమైనప్పుడు మీకు అతనికి ఎంత పవర్ ఇచ్చారో, అతను ఎలా వాడుకుంటున్నారు అనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ కాన్సెప్టులైజేషన్ ఆఫ్ యునైటింగ్ ఎవ్రీబడి ఇన్ డిఫీటింగ్ మన జగన్ ఓడించడంలో అతని పాత్ర అంత ఉందన్నమాట. ఇందాక ఎవడో పెట్టాడు పోయి ఇప్పుడు అంటున్నాడు. అందుకుందేమో న్యూట్రల్గా మాట్లాడాడు ఉండవల్లి అరుణ్ కుమార్. పోయి నువ్వు పవన్ కళ్యాణ్తో పెట్టుకున్నావు, నాశనం అయిపోయావు అన్నాడు జగన్ని. వీళ్ళంతా ఏంటగా గొడవలతోటి చాలా తెలివితేటలుగా మాట్లాడుకుంటారు. మనం ఎప్పుడు ఒకేలాగా మాట్లాడుతున్నాం, ఎప్పుడు ఒకేలాగా మాట్లాడాలి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మంచి చేస్తే మంచి చేయాలి, మంచి చేస్తావు. మంచి చేయట్లేదు అనుకో, గాడి తెప్పిందని సోషల్ మీడియా చెప్పకపోతే అసలు అపోజిషన్ పార్టీ లేదు. ఎవరు చెప్తారు? పత్రికలు వాళ్ళయే, టీవీలో వాళ్ళయే. అలాగని చెప్పేసి వాళ్ళకి ఫ్రెండ్స్ అని కాదు, అంతా మాట్లాడతాం. దెర్ ఆర్ సో మెనీ పీపుల్. పవన్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్, దుర్గేష్ ఈజ్ గుడ్ ఫ్రెండ్, రామనారాయణ రెడ్డి గారు. విల్ ట్రై టు కరెక్ట్. అందుకని మనల్ని ఎనిమీగా చూడకూడదు వాళ్ళు. మనం చెప్పాలి, వీ మస్ట్ రెక్టిఫై, మస్ట్ పుట్ దెమ్ టు ద రైట్ ట్రాక్. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఆల్ ద సోషల్ మీడియా అంటాను నేను. అంతేనా?
అక్కడ అంత సెక్యూరిటీ పెట్టుకున్నట్టు భయం. ఏ టైం నుంచి అక్కడ దేర్ ఆర్ వెరీ పవర్ఫుల్ గన్స్ ఆర్ దేర్. నువ్వు ఇన్ని పెట్టినా కూడా దే కెన్ షూట్ యూ. తెలుసా మీకు? అంత పవర్ఫుల్గా ఉన్నది. మేము ఒకసారి కోకిల్లో తీశాను, చూస్తే ఒక కొడతాడు. 34 years బ్యాక్ తీశాను అది. ఓకే, అటువంటి గన్స్ ఇంకా పవర్ఫుల్ ఉన్నాయి ఇప్పుడు. వేర్ ఇట్ విల్ షూట్. మీరు ఇంగ్లీష్ ఫిల్మ్లో చూడండి, చాలా సినిమాల్లో ఉంటుంది, ఎక్కడి నుంచో షూట్ చేస్తాడు ప్రెసిడెంట్ని. అటువంటి పవర్ఫుల్ ఉన్నాయన్నమాట. అంచేత మరి ఇటువంటి పెట్టుకోకపోతే ఏం చేస్తాడు అతను? జగన్ని నథింగ్ బట్టే పిరుకోడు. ఆర్డర్ వేసి ఆయన చంపి ఏం చెప్పి అది పెద్ద ధైర్యం, అది వీరత్వం. అది డబ్బులోనే ఎవడని అంటాడు. సుబ్బారావుని పిలిచి 5 లక్షలు 10 లక్షలు ఇస్తే చేయడం, నేను చేయలేదు దర్శన్ గారు, వాడికి ఎదవన్నారు, ఎదవ కాకపోతే వాడు అలాగే చేశాడు. అది వాడిని వెళ్ళి చేయమను, చేయడాడు. వాళ్ళందరూ పట్టుకుంటే వీళ్ళు తన్నాడు వచ్చి సిగ్గులేదేటి. జగన్ కూడా అదే పోతుంది. వాడే పిల్లలు పరిపాలనలో ఇలాగే ఎక్కడ జరగదు. నువ్వు అన్నీ చేసావు కాబట్టే ప్రజలు మ్యాండేట్ అలాగే ఇచ్చారు, వెర్డిక్ట్ నువ్వు ఇష్టు. ఇప్పుడే కదా దీక్ష కూడా ఆడతాను. వీళ్ళు బాగా చేస్తే, వీళ్ళు బాగా చేయకపోతే మళ్ళీ వస్తాడు. యాంటీ ఇన్కంబెన్స్ అని ఉంటుంది కదా, వీళ్ళ మీద కూడా హేట్రెడ్ వచ్చేటట్టుగా చేసుకోకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నని చెప్పి ఆయన చేయవలసింది మళ్ళీ చెప్తున్నాం, యూ మస్ట్ మేక్ సెంటర్ టు ఫినిష్. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు గెట్టుకుంటున్నారు. అంబటి రాంబాబు సిగ్గులేదేటి, నువ్వు వాళ్ళ మీద గెట్టుతావేటి? నువ్వు వచ్చిన నువ్వేం చేసి చెప్పాలి, కానీ నువ్వు వాళ్ళ మీద చెప్తావేటి అన్నాను. అంతకుముందు గవర్నమెంట్ గురించి చెప్తున్నాడు, మీరు వచ్చిన తర్వాత ఏం పీకరో చెప్పాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇలాగ పెట్టుకుంటే అది చాలామంది పాడైపోతారు అక్కడ. పోలవరం హ్యాస్ టు బి కంప్లీటెడ్. మేక్ సెంటర్ టు స్పెండ్ త్రూ దై నోస్. అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ యూ మస్ట్ ఫాలో ఓన్లీ జగన్. నేను మళ్ళీ చెప్తాను, ఓకేనా? అండ్ ఆస్క్ ఫర్ ఎ స్పెషల్ స్టేటస్. ఈ 3 తెస్తే నెక్స్ట్ లోకేష్ సీఎం. ఈయన తర్వాత కూడా వాళ్ళే వస్తారు. మంచి చేస్తే ఎత్తుకుంటుంది అన్నాను. అంటే ఇన్స్పైట్ ఆఫ్ మీరు కొంత వెనకేసుకున్నా కూడా ఇటువంటి పనులు మంచి చేస్తే మీకే వేస్తారు. ఆయన ఆల్రెడీ 2 సార్లు చేశాడు కదా, ఇది 3వసారి. నెక్స్ట్ ఆయనకి వయసు అయిపోతే వాళ్ళు అబ్బాయి చేయొచ్చు. ఐఎమ్ టెలింగ్ ఫర్ విత్ గుడ్ విషెస్. ఈ 3 సాధించండి. దిస్ గవర్నమెంట్ విల్ బి అప్రిషియేటెడ్ బై ఎవ్రీబడి. అట్ ద సేమ్ టైం రిటైర్ అయిపోయిన పేదలు ఉంటారు కదా, వాళ్ళకి క్యాస్ట్ వైజ్ కాకుండా అన్ని క్యాస్ట్లోనే ఉంటారు, బిలో పవర్టీ లైన్, వాళ్ళకి మటుకు డబ్బులు అందేటట్టు చేయండి. వాళ్ళకి సంపాదించుకొని చావడం తప్పితే ఇంకేముండదు. సో వాళ్ళకి ఫుడ్ పెట్టండి. దట్స్ ఆల్. నాట్ ఇన్ రిజర్వేషన్స్ ఫర్ ఎస్టీలకి చదువుల్లోనూ. నో, ఇట్స్ అ వెరీ బిగ్. ఇదే ఓట్ల కోసం చేయకండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. చాలా మోడర్న్ అయిపోయింది. చైనాని ఫాలో అవ్వండి. మోడీ గారు చెప్పింది కాదు, చైనా ఫాలో అవ్వండి. బీయింగ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ లైక్ మీ, మెనీ పీపుల్ విల్ టెల్ చైనా ఇస్ డెవలప్డ్ విత్ ఇన్ రేంజ్ ఆఫ్ 30 yearsలో. అలా మనం ఎంతకాలం పడుతుంది మనకి? ఎస్పెషల్లీ ఇప్పుడు ఆంధ్ర ఇది లేదు. మెయిన్ ఫోకస్ నాట్ ఇన్ అమరావతి. ఇక్కడ 3 చోట్ల సమానంగా పెట్టండి. అంతేగాని అమరావతి హోదాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళారనుకో, మీ రియల్ ఎస్టేట్లు పెరుగుతాయి తప్పితే అక్కడ ఇప్పుడు అప్పుడే అవ్వదు. ఇట్ విల్ టేక్ 20 years. ఇట్స్ ఎ విలేజ్. అది వాట్ కెన్ యూ డూ దేర్? దాన్ని ఇంకా నాశనం చేశాడు జగన్. దాన్ని మీరు రెక్టిఫై చేయండి, రీకన్స్ట్రక్ట్ చేయండి. బట్ అట్ ద సేమ్ టైం డెవలప్ విశాఖపట్నం, అమరావతి అండ్ కర్నూలు. దట్స్ మై మెసేజ్ టు ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఓకే సార్.